పిలవలేదు అంటే అసలు ఆ టచ్లో లేనట్టు బేసిక్గా. జగన్మోహన్ రెడ్డి సంబంధించి పిలిచారు అంటే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నట్టు, లేకపోతే వాళ్ళకి సంబంధించి ఏదో ప్లానింగ్ ఉన్నట్టు. లైక్ కేసీఆర్ నాని పిలిచారు, వెంటనే ఇచ్చారు. నానితో పాటుగా తిరువూరు స్వామిదాసుని పిలిచారు, ఇచ్చేశారు. తను చెయ్యాలి అనుకుంటే డ్రాగ్ చేస్తా ఓ 10 మందిని పట్టుకొచ్చి మళ్ళీ వెనకాల 100 మందిని పట్టుకొచ్చి వాళ్ళందరితో సమావేశాలు పెట్టించి ఇట్లాంటి వ్యవహారాల దగ్గర ఇతను ఎంటర్టైన్ చేయడు. జగన్ దగ్గర చూస్తున్నటువంటి మనకు కనబడుతున్న ధోరణి ఏంటంటే తను తీసుకునే నిర్ణయం, అలాగని మొండిగా మూర్ఖంగా పోతున్నాడు అంటే తన ఆలోచనకు అనుగుణంగా పోతున్నాడు. అక్కడక్కడ అవసరమైతే వెనక్కి తగ్గుతున్నాడు, సర్దుకుంటున్నాడు. కొన్ని చోట్లను కంపల్సరీ అనుకున్నటువంటి చోట్లన ఇప్పుడు బొత్స సత్యనారాయణ వాళ్ళ ఫ్యామిలీ ప్యాక్ ఇచ్చినట్టు ఒక రకంగా, అంతే కదా. చిన్న సీనుకు లేకపోతే పక్కన బొత్స ఝాన్సీ, పక్కన బొత్స సత్యనారాయణ ఒక ఫ్యామిలీకి ప్యాకేజ్ ఇచ్చినట్టు. అట్లాంటి వాటిలో మరి వెనక్కి తగ్గినట్టే కదా. అంటే ఒక రకంగా బొత్స గారికి జగన్ గారి ఒక మంచి ప్రయారిటీ ఉందని అనుకోవచ్చు. ఒక రకంగా వాళ్ళ ఫ్యామిలీకి అంత ప్రాధాన్యత ఇవ్వడం, కమాండ్ ని బట్టి ఇక్కడ స్థానికంగా అనేది కాదు, అక్కడ పట్టు మెయిన్ రాజకీయాల్లో చూసుకునేది ఏంది. లాస్ట్ టైం ఆవిడ ఎంపీగా కంటెస్ట్ చేసి ఓడిపోయినట్టు, కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేశారు, ఒకసారి గెలిచారు, కేంద్ర మంత్రిగా కూడా చేసింది, తర్వాత ఆవిడ. కాబట్టి ఆవిడకి అక్కడ ఇది ఉంది. ఆయన అంటే ఇక్కడ ఒకటి అక్కడ ఆర్థికంగా ఖర్చు పెట్టుకోవాలి, ప్లస్ జనంలో పట్టు ఉండాలి, వాళ్ళు అన్ని చేయగలరు. వాళ్ళకి ఫ్యామిలీ పరంగా ఆ పోల్ మేనేజ్మెంట్ ఇవన్నీ అలవాటు ఉంది. వాళ్ళకి పోటీ